ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు చూసినట్లయితే కనుక ఉమ్మడి వెంచర్లు, నూతన వ్యాపారాల దిశగా మీ యొక్క ఆలోచన సాగిస్తారు. అనుకున్న ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారానికి సంబంధించి ఉపాధి పథకాలు, పురోభివృద్ధి, చక్కని అనుభవాన్ని కూడా గడిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం మీకు బాగా కలుగుతుంది. వ్యయాలకు అనుగుణంగా ఆదాయం కూడా సమర్థించుకుంటారు. ఇక ఇంటా బయట ప్రశాంతత నెలకొంటుంది. మీ మిత్రులందరూ కూడా మిమ్మల్ని చక్కగా ప్రశంసించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక మంగళవారాలు, బుధవారాల్లో చెల్లింపులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ఒకే నిర్ణయం పైన నిలకడగా ఉండాలి. ఇక పనులు బాగా హడావిడిగా ముగిస్తారు. మీ మాట ధోరణి వివాదాస్పదం కాకుండా మీరు శుక్రవారం రోజున జాగ్రత్త వహించాలి. స్త్రీలకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు, అధికారులకు సాదర వీడుకోలు కూడా పలుకుతారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలికి రాగలవు. కాంట్రాక్టర్లకు, బిడ్డర్లకు చికాకులు బాగా అధికమవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి బాగా ఆదాయ వ్యయాలకు సంబంధించి బాగా సమస్యలు బాగా అధికమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక మకర రాశి. మకర రాశి వారు చూస్తే ఆర్థిక వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచాలి. స్త్రీలకు ఆరోగ్య భంగము, వైద్య సేవలు అవసరమవుతాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. కొత్త ఆలోచన పథకాలతో ముందుకు సాగుతారు. మీ యత్నాలకు అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. ఆది గురువారాల ఇతరులకు బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు అని గమనించుకోవాలి. ముఖ్యంగా పొగడ వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతరం ఉండదు. దుబారా ఖర్చులు బాగా అధికమవుతాయి. ముఖ్యంగా ఎవరైతే కనుక వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు, ఏజెంట్లు, బ్రోకర్లకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక పత్రికా సిబ్బంది వారికి ఏకాగ్రత ప్రధానంగా కావాలి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాటు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల పెద్ద సమస్యలు తలెత్తుతాయి. ఇక విలువైనటువంటి వస్తువులు, పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. దైవ సేవ కార్యక్రమాలకు సంబంధించి విరాళాలు కూడా అందజేస్తారు. చక్కగా ఆనందంగా గడుపుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి త్వరలో ఒక శుభవార్త వింటారు. మీ శ్రీవారు లేదా శ్రీమతి హితవు మంచి ప్రభావం మీపై చూపుతుంది. అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారాన్ని నిలుపుకోవడానికి బాగా శ్రమించాలి. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. మంగళ బుధవారాల్లో వచ్చేటువంటి అవకాశాలు కలిసి రాక పరిస్థితులు అనుకూలించక నిస్తేజానికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం ఉండదు. ఆశాభావంతో యత్నాలు సాగించండి. నమ్మిన వ్యక్తులే మీకు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల యొక్క మార్పు ఎంతో ఊరటిస్తుంది. నిరుద్యోగులకు సఫలీకృతులవుతారు. అంటే వచ్చినటువంటి ఇంటర్వ్యూ తప్పకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. పత్రాలు, అదేవిధంగా నోటీసులు కొన్ని అందుతాయి. దానివల్ల మనసు ఆందోళన కలుగుతుంది. ఎల్ఐసి ఏజెంట్లు, అదేవిధంగా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో అది సేల్స్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా టార్గెట్స్ అన్నింటి కూడా రీచ్ అవుతారు. ఇక విద్యార్థులు కనుక చూసినట్లయితే కనుక అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కాస్త తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటూ అప్రమత్తంగా ఉండాలి. ఇక మీన రాశి. మీన రాశి వారు చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఉమ్మడి వెంచర్లు ఎవరైతే కనుక భాగస్వామిక వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి నూతన వ్యాపారాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. అనుకూల ఫలితాలు మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం చక్కగా గడిస్తారు. మీ సామర్థ్యంపై మీకు ఎంతో నమ్మకం కలుగుతుంది. వ్యయాలకు అనుగుణంగా ఆదాయం సమర్చుకుంటారు. ఇంటా బయట ప్రశాంతత నెలకొంటుంది. ఇక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో చాలా ఆందోళన పడతారు. ఎన్నో ఏళ్లుగా దాచుకున్నటువంటి యొక్క ధనాన్ని ఒక అనవసరమైనటువంటి విషయానికి కానీ కాస్త ఆందోళన పడుతూ ఖర్చు చేసేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా బంగారం విడిపించుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు కూడా సఫలిస్తాయి. తర్వాత దీర్ఘకాలిక బకాయిలు కూడా వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఒక స్థిరాస్తి క్రయ విక్రయానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా తప్పకుండా అనుకూలిస్తాయి. కానీ మీ మాట ధోరణి మాత్రం మీకు వివాదాస్పదం కాకుండా కాస్త జాగ్రత్త వహించాలి. స్త్రీలకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క సాదర వీడుకోలు కూడా పలుకుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అందరి చేత ప్రశంసలు కూడా పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కి మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు బాగా అధికమవుతాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండి శ్రీ మహాగణపతి ఆరాధన, అదేవిధంగా శ్రీ గురుగ్రహానికి సంబంధించి జపబూజలు చేయించుకున్నట్లయితే కనుక అనుకూలంగా ఉంటుంది. ఇక తారాబలం ప్రేక్షకులు ఎవరైతే కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో మమ్మల్ని నేరుగా మీరు సంప్రదించాలి అనుకుంటే గనక తప్పకుండా ప్రదీప్ జోషి 7848 అనేటువంటి స్కైప్ అకౌంట్, అంటే మీరు నాతోటి నేరుగా వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. మీ దగ్గర ఏదైనా స్మార్ట్ ఫోన్ కనుక ఉంటే కనుక దాంట్లో ప్లే స్టోర్ నుంచి స్కైప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రదీప్ జోషి 7848 కి లేదా తారాబలం జోషి అనేటువంటి పేర్లకు మీరు రిక్వెస్ట్ పంపించండి.
ఆ ఆర్డర్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత మీరు మాతో సంప్రదించి నేరుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఉన్నటువంటి యొక్క జాతకానికి సంబంధించిన సందేహాలన్నీ కూడా మాతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడి మీ యొక్క సందేహాలను కూడా తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి వారు ప్రయాణాలు చేసి రాలేకపోవచ్చు. ముఖ్యంగా చాలా మంది విశాఖపట్నం నుంచి విజయవాడ, అదేవిధంగా బెంగళూరు, తర్వాత ఢిల్లీ, ముంబై, తర్వాత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఇలాంటి ప్రదేశాల నుంచి చాలా మంది కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఎలా పురోగమించాలి, వ్యాపారంలో నష్టాలు వస్తే ఆ నష్టాన్ని ఎలా అధిగమించాలి, ఎలాంటి యంత్రాలు పెట్టుకుంటే కనుక వ్యాపారంలో లాభాలు కలుగుతాయి, నరదృష్టి యంత్రము, అదేవిధంగా మత్స్య యంత్రానికి సంబంధించి ఎలాంటి యంత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము విశేషంగా రీసెర్చ్ చేసి 550కి సంబంధించిన యంత్రాలను అథర్వణ వేదంలో సూచన విధంగానే యంత్రాలు నేను స్వయంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ యంత్రాలన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని అంతా కూడా సంస్కృతంలో అంటే దేవనాగరి లిపిలోనే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే యంత్రాలను కూడా చాలా మంది తెలుగులో రాస్తున్నారు, వాటిని దేవనాగరి లిపిలో రాస్తే కనుక అవి ఇంకా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఆ సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక యంత్రాలు కానివ్వండి, వాటికి సంబంధించి మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా, మీ జాతక సందేహాలు ఉన్నా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. కాబట్టి నా గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అని టైప్ చేసిన, అదేవిధంగా ఇదే తారాబలం కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా తిలకించవచ్చు. తారాబలం అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినా దీనికి సంబంధించిన తారాబలం సంబంధించిన వీడియోస్ ఎన్నో కనిపిస్తాయి. మీరు చక్కగా తారాబలం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కూడా వీక్షిస్తూ ఉండవచ్చు. అది కాకుండా మీకు ఉన్నటువంటి యొక్క ధర్మ సందేహాన్ని మీరు నేరుగా తారాబలం కార్యక్రమానికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఒకవేళ ఫోన్ కలవలేకపోయిందో అనుకోండి, తప్పకుండా మీరు లెటర్ కూడా రాయండి. మీ యొక్క అభిప్రాయాలు ఏంటి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు, తారాబలం కార్యక్రమం పైన మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి, మీ సమస్య ఏంటి, ఇవన్నీ కూడా తప్పకుండా లెటర్లో రాసి మాకు లెటర్ పంపించండి. ఎవరైతే కనుక నా తారాబలం కార్యక్రమం లెటర్ రాస్తారో వాళ్ళకి తప్పకుండా మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళకి బహుమతిగా అమ్మవారికి సంబంధించిన అష్టాదశ శక్తి పీఠాలతో కూడుకున్నటువంటి ఒక ఫోటోని కూడా, క్యాలెండర్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి తారాబలం కార్యక్రమంలో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.